అధికారులపై చర్యలేవి, కాళేశ్వరంపై వెంటనే సిబిఐ విచారణ జరపాల. ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. మళ్ళీ మాట్లాడిన అనేక సందర్భాల్లో ఇద్దరు జాయింట్ ఒక సభలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పి వెంటనే సిబిఐ దర్యాప్తు జరపాల. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు ఏ హోదా లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరపాలా, సిబిఐ ఎంక్వైరీ జరిపితేనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి భాగవతం అంతా కూడా బయటకు వస్తుందని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మర్చిపోయినారు. ఈరోజు అన్ని విషయాలలో పేరుకే కమిషన్ వేసినామని చెప్తా ఉన్నారు, కానీ ఈరోజు మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. కేసీఆర్ని నిర్దోషిగా ఎక్కడ కాళేశ్వరంలో సర్టిఫికెట్ ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ అని మాకు అనుమానం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ పిల్ల కాంగ్రెస్ మేనేజ్ కాకపోతే టీఆర్ఎస్కు తల్లి కాంగ్రెస్ని మేనేజ్ చేసినట్టు మాకు సమాచారం వస్తూ ఉన్నది.